హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి చిల్లు గారెలండి. చిల్లు గారెలు ఎలా చేయాలో చూపెడతాను. ముందుగా మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. వీడియో మొత్తం చూసి ఎలా వచ్చినాయో కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక గిన్నెనైతే తీసుకొని ఇందులోకి మినపగుండ్లు అయితే తీసుకుంటున్నానండి. నేను ఒక టీ గ్లాస్ తోటి 4 టీ గ్లాసులు అయితే తీసుకున్నాను. వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని ముందుగానే నానబెట్టుకొని ఉండనిచ్చానండి. రెడీ పెట్టుకున్నాను. అంటే ఒక 12 అవర్స్ పాటు నైట్ మొత్తం నానబెట్టుకున్నాం అనుకో ఇవి మంచిగా నానుతాయి మినపగుండ్లు. ఇందులోకి ఏం కలపలేదండి. ఓకేనా, ఇంకా మిక్సీ జార్లో వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవడమే. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఈ పిండిని అయితే మెత్తగా మిక్సీకి అయితే పట్టుకోవాలి. ఇలా పిండి రెడీ అయినాక ఇంకా ఒక గిన్నెలోకి వేసుకొని రుచికి సరిపడి ఉప్పు వేసుకొని పిండిని అయితే బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాక ఇందులోకి అయితే క్రిస్పీగా దూదిలాగా రావాలంటే మనకు ఇందులోకి సుజీ రవ్వని వేస్తున్నానండి. ఓకేనా, సుజీ రవ్వ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇంక ఇలా బాగా కలుపుకోవాలి. సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అంటాం కదా, ఆ రవ్వని వేసుకొని బాగా కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇంతలో డీప్ ఫ్రైకి సరిపడు నూనె అయితే వేడి చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక డీప్ ఫ్రైకి సరిపడు నూనె పోసుకోవాలి. నూనె వేడైందా లేదా అని చెక్ చేసుకోవడానికి చిన్న పిండి ముద్దనైతే వేసాను. మనకు పిండి రెడీ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే ఇలా కూడా చేసుకోవచ్చండి. ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఈ మనము కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో వేసుకొని చూస్తే మనకు పిండి అనేది పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడైతే మనకు పిండి అయితే వడపిండి అయితే రెడీ అయినట్లే. ఇంకా ఒక నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకొని ఇట్లా అరచేతిలో వేసుకొని ఇలా రౌండ్ ఒత్తుకొని మధ్యలోకి ఒక హోల్ చేసుకోవాలండి. హోల్ చేసుకొని ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేడాక ఆయిల్ ఒక్కొక్కటిగా ఇలా చేతుల పైన చేసుకొని ఇంకా మొత్తము ఇలా వేసుకోవాలండి. ఇలా వడనైతే ఒత్తుకొని ఇందులో వేసుకోవడమే. ఓకేనా, చూడండి మళ్ళీ చూపెడుతున్నాను. ఓకేనా, ఇలా వేసుకొని స్టవ్ని అయితే హై ఫ్లేమ్లో ఉంచి బాగా నూనె కాగాలి. నూనె కాగి హై ఫ్లేమ్లోనే ఈ వడలని కాల్చుకోవాలి. ఓకేనా, 2 వైపులా కాల్చుకోవాలండి. కొంచెం దూరగా వేగాక వీటిని ఒక జాలి గంటలోకి తీసుకొని, జల్లెడ గంట అంటారు కదా, గంటలోకి తీసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే విధంగా మళ్ళీ అలాగే గారెలు అయితే వేసుకోవాలి. మనము గారె వేసుకున్నప్పుడల్లా చెయ్యి కొంచెం కడుక్కొని వేసుకోవాలండి. చెయ్యి వాటర్లో పెట్టుకున్నాక మనం గారెలు వేసుకున్నాం అనుకో ఈజీగా రౌండ్ ఎట్లు కూడా వచ్చేసి ఫ్రెండ్స్. ఓకేనా, వీటిని కూడా దూరగా ఉడికించుకున్నాక మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్నాం కదా గారెలు, అవి వేసుకొని ఒక్కొక్కటి వేసుకొని వాటిని గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్నాక స్ట్రైనర్లోకి తీసుకొని పక్కకు పెట్టుకొని పల్లీ చట్నీ కానీ టొమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అయితే రెడీ అయినట్టే. ఇది చికెన్ సూప్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.